ఇంకొక టెంపుల్కి అయితే తీసుకొచ్చిండు ఇక్కడ ఈ సిటీకి. అంటే టోక్యో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కదా ట్రిప్. టోక్యోకి వాపస్ వస్తుంటే ఇది ఒక సిటీలో ఆల్మోస్ట్ 2 గంటలు వచ్చినాము ఈ సిటీకి. సో ఇక్కడ ఒక వింత ఫుడ్ తయారు చేస్తున్నాం, మీకు చూపిస్తా. వింత ఏం కాదు, బట్ డిఫరెంట్ వెరైటీ. చూడండి, ఇది ఒక స్వీట్ అంట. ఫస్ట్ మంచి కేకుల వాసన వస్తుంది నాకైతే. మైదాపిండి అనుకుంటుంది, అట్లా మైదాపిండి లాగే ఉంది. అందులో ఏమో అవి పెడుతున్నాడు, అది బీన్ పేస్ట్ అనుకుంటున్నాను నేనైతే. ఆ బీన్ పేస్ట్ని కరెక్ట్ షేపులుగా తయారు చేసి పెట్టిర్రు. అగో పెట్టిండా, ఇప్పుడు అది మూస్తాడు, మళ్ళీ మీదికెళ్ళి కూడా అది కవర్ చేస్తాడు పిండితోటి. ఇదైతే మైదా పిండే పక్క, ఎందుకంటే మనకు స్మెల్ తెలుస్తుంది కదా. వాళ్ళకైతే ఇంగ్లీష్ రావట్లేదు, కొంచెమే వస్తుంది. సో నేను అడగలేకపోయినా అది ఏంటి అనేది అడగడం కష్టమే, నేను గెస్ చేస్తున్నా అంతే. స్వీట్ అనేది అయితే అర్థమైంది, షుగరా అంటే అవును అన్నాడు. సో ఇట్లాంటివి పెట్టుకుంటూ ఇగోండి ఇప్పుడు లేపుతాడు. చూడండి ఎట్లా వెంటనే అసలు చేయితోటే తీస్తాడు. మరి ఆయనకి వేడి కాదా ఏంది, అసలు అందులోకి మంట కూడా వస్తలేదు, అర్థమవుతలేదు మనకు. చూడండి ఇప్పుడు చూసేయండి, అవ్వండి ఆ చుట్టూరా తీసేస్తుండే ఎక్స్ట్రాస్. అసలు అట్లా అందులో వేసిండు, దాంతో మళ్ళీ ఆయిల్ రుద్దుతాడు, మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్. సో ఆ ట్రేలు వేసిండు కదా, ఇప్పుడు ఆ ట్రేలకి వెళ్ళి తీసుకొని అతను తీసుకొని అక్కడ బ్యాగులలో పెట్టి అక్కడ పెడతాడు. సో ఇదేదో వింత స్వీట్, దీనికి 1200 అంట ఇది. అంటే ఓకే, నాట్ బ్యాడ్. 1800 1200 $15, $1200 అంటే $8, $7.50 1200 అంటే. ఎట్లయితే మనకు స్ట్రీట్స్ ఉంటాయో పక్కకే షాపింగ్ స్ట్రీట్స్, అట్లనే అనమాట. ఇదేమో విగ్ల షాప్ ఉన్నట్టుంది, చూపిస్తాను మీకు. చాలా కాస్ట్లీ ఉన్నాయి కొన్ని షాపులు, అయితే కొనలేము. అన్ని సోవెనియర్స్, విగ్స్, అవే చామ్స్ ఎక్కువ అమ్ముతారు వీళ్ళు. అంటే గల్ సౌండ్ అవుతాయి కదా సైడ్కి, చిన్న చిన్న చామ్స్. ఇగోండి విగ్ షాపు. అక్కడ పింక్ విగ్ చూస్తే 18,150 అంట. అంటే చాలా ఎక్కువ, 18,000 యెన్స్ అంటే ఇక ఆల్మోస్ట్ చాలా ఎక్కువ అని చెప్పాలి. సో ఇది చూస్తే వీడు 600 అంట, 8కి 600 తీసుకుంటాడంట వీడు. తర్వాత క్యాండీ షాపు 220 వరకు మమ్మల్ని అక్కడికి రిటర్న్ రమ్మన్నాడు. సో ఇక షాపింగ్ చేసుకొని తిరుగుతున్న టైంపాస్. ఇది చూడండి, ఈ స్ట్రీట్ మొత్తం రెడ్గా ఉంది. మళ్ళీ ఇదేదో ఫుడ్ షాపు. ఇలా ఫేస్ పెట్టి ఫోటో స్టూడియో, బీ మై గెస్ట్ అంట. ఇక ఇలా పెట్టుకొని తినవచ్చు, ఫోటో దిగవచ్చు. ఇది చూడండి, వీడు ఏం ఫుడ్ పెడుతున్నాడు అనేది ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. పిక్చర్ చూసి గుర్తుపట్టుకోవడమే, వాళ్ళకి భాష అయితే అర్థం కాదు. వీళ్ళంతా టూరిస్టులు ఉన్నట్టుంటారు మనలాగే. ఇంట్లో ఏం అమ్ముతుండు, ఇదేం షాపు చూద్దాం. లైన్ కూడా ఉన్నది, ఏంటిదో మరి ఇది. ఇదో చిన్న రెస్టారెంట్ గైస్, చూసిర్రా? గంతే అట్లా కూర్చొని తింటుర్రు. ఇంకెంత పోయినా ఇంత. స్కూల్ వాళ్ళు కూడా చాలామంది కనబడుతున్నారు, స్కూల్ పిల్లలు.